హాయ్ అండి, నమస్తే. హిస్టరీ వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ హిస్టరీ వెంకట్ సార్, ఈనాడు కాలమిస్ట్. అయితే 2026 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. దాంట్లో రెండవ దశలో భాగంగా అంటే ఫేజ్ 2లో భాగంగా ఆగస్టు 15వ తేదీన చాలా నోటిఫికేషన్లకి మనకు చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారనమాట. ఈ ఆగస్టు 15న విడుదలయ్యేటువంటి నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే అత్యంత ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ పోలీస్ రిక్రూట్మెంట్. ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్ఐ జాబ్స్ అనేటువంటివి కూడా మనకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థుల కోసం ఈ వీడియో అనేటువంటిది చేస్తున్నాం అనమాట. ఏపీ ఎస్ఐలో హిస్టరీ నందు ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి, హిస్టరీ సబ్జెక్ట్ను ఏ విధంగా చదవాలి అనేటువంటి అంశం మీద మనము ఈ యొక్క వీడియో అనేటువంటిది చేస్తూ ఉన్నాం. అయితే వీడియోలోకి మనం వెళ్ళినట్లయితే చూడండి అమ్మా, ఏపీ ఎస్ఐకి సంబంధించి మనకు ప్రధానంగా ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ప్రిలిమ్స్ 200 మార్కులకు ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా మెయిన్స్ వచ్చేసరికి 400 మార్కులకు ఉంటుంది అనమాట. అయితే ఇంగ్లీషు తెలుగు క్వాలిఫై పేపర్ ఉంటుంది. ఆ క్వాలిఫై పేపర్ని పక్కన తీసేస్తే మనకు స్కోరింగ్ సబ్జెక్టులు మనం చూసినట్లయితే 400 మార్కులకు అనేటువంటిది ఉంటుందన్నమాట. దీంట్లో ప్రిలిమ్స్లో హిస్టరీ అనేటువంటిది 15 మార్కులకి, అదేవిధంగా మెయిన్స్లో హిస్టరీ అనేటువంటిది 30 మార్కులకి ఉంటుంది, ఓకేనా. కాబట్టి ప్రిలిమ్స్లో 15 మార్కులని, అదేవిధంగా మెయిన్స్లో 30 మార్కులను మనం ఏ విధంగా సాధించాలి, ఏపీ ఎస్ఐ ఎగ్జామ్స్లో హిస్టరీని మనం ఏ విధంగా చదవాలి అనేటువంటి అంశం మీదే మనము ఈ వీడియో చేస్తున్నాం. అంటే కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఏపీ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో భాగంగా మనం హిస్టరీని దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు హిస్టరీలో అనే అంశం మీద మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే చూడండమ్మా, ఈ హిస్టరీ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే 2016 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఏదైతే ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ అనేటువంటిది ఉందో, అదేవిధంగా మెయిన్స్ అనేటువంటి ఎగ్జామినేషన్ ఉందో, ఈ పేపర్లన్నీ కూడా క్షుణ్ణంగా మనం పరిశీలించిన తర్వాత మనము ఈ యొక్క హిస్టరీస్ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లో చాప్టర్స్ని నెంబర్ 1 కేటగిరీగా, నెంబర్ 2 కేటగిరీగా, నెంబర్ 3 కేటగిరీగా 3 భాగాలుగా చేసామన్నమాట, ఓకేనా. ఈ నెంబర్ 1 కేటగిరీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా దీని మీద ప్రతిసారి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఒక 2 క్వశ్చన్లు, 1 క్వశ్చను, 3 క్వశ్చన్లు, 4 క్వశ్చన్లు కూడా ఇస్తున్నటువంటి తరుణం అనేటువంటిది ఉంది, ఓకేనా. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత సెకండ్ ఏదైతే ఉందో ఈ సెకండ్ది కూడా మనకు ఒక నోటిఫికేషన్ ఒక క్వశ్చను లేదా ఇంకొక నోటిఫికేషన్, అంటే ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగకపోయినా మెయిన్స్లో 2-3 అడగడం ఒకేసారి, ఇలాంటివి అనమాట. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అదేవిధంగా 3వ ఫేజ్ ఏదైతే ఉందో దీన్ని మనం సమయాన్ని బట్టి చదవాలి, ఓకేనా. మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి మనం చదవాలన్నమాట. అయితే ఇక్కడ ఈ 3 కూడా ఇంపార్టెంటే. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ 3 కూడా ఇంపార్టెంటే. కానీ మనము చదివే విధానము అనేటువంటిది మారాలి. అంటే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే సార్ ఒక బుక్ తీసుకుంటారు. ఈ ఒక బుక్ తీసుకొని ఏం చేస్తారంటే దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివేస్తారనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే నోటిఫికేషన్ అనేటువంటిది తక్కువ టైం ఉన్నప్పుడు, అంటే ప్రిపరేషన్ టైం అనేటువంటి తక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవడం అనేటువంటిది అసాధ్యము, అది సాధ్యం కాదు, ఓకేనా. అంటే ఒక 2 నెలల్లోనో 3 నెలల్లోనో 4 నెలల్లోనో మనము చదవలేమన్నమాట. కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుందా, అంటే ఎగ్జామినేషన్ విధానంలో మనం ఏం చేయాలి సార్ అంటే ఏదైతే ఎక్కువగా అడుగుతున్నారో వాటిని ఫస్ట్ చదవడం, తర్వాత సెకండ్ ప్రిపరేషన్ ఇంకో దానికి ఇవ్వడం, తర్వాత థర్డ్ ప్రిపరేషన్ అనేటువంటి కొన్ని చాప్టర్స్కి ఇవ్వడం అనేటువంటి జరగాలన్నమాట. ఈ విధంగా చదువుకుంటూ పోతే లాస్ట్కి 2-3 చాప్టర్లు మిగిలినా సరే అవి అన్ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి దాని నుంచి మార్కులు ఎక్కువగా పోయేటువంటి అవకాశం, అంటే ఎక్కువ మార్కులు పోయేటువంటి అవకాశం ఉండదు. కానీ ఎవరైతే అభ్యర్థులకు సమయం ఉందో, సమయం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం ఈ 3 విధానాలను ఖచ్చితంగా చదవచ్చు.
ఎవరైతే సమయం లేదో, సమయం తక్కువగా ఉందో అలాంటి అభ్యర్థులు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ రావాలన్నమాట. అర్థమైతే అలాంటి చాప్టర్స్ని మనం తయారు చేయడం అనేటువంటి జరిగిందనమాట. ఓకేనా. 2016 నుంచి 2023లో జరిగిన పేపర్ల ఆధారంగా, పరీక్షల ఆధారంగా, ఓకేనా. ఇది నేను ఓన్గా రాస్తున్నటువంటిది కాదు, ఓన్గా నేను ప్రిపేర్ చేసింది కాదనమాట. 2016 నుంచి 2023 వరకు ఉన్నటువంటి విధానాన్ని మనం తీసుకొని చేస్తున్నాం. దీనివల్ల ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఈజీగా అవుతుంది. ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ అన్ఇంపార్టెంట్, ఏ టాపిక్ని మనం పక్కన పెట్టాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఎప్పుడు ఏ సమయంలో మీ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా లేట్గా వచ్చినప్పుడు, ఓకేనా. కాబట్టి దేని మీద మీరు రివిజన్ చేయాలనేటువంటి అంశం కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదంతా ఎందుకు మీకు చెప్పానంటే ఒక క్లారిటీ కోసం మీకు చెప్పానమాట. దీంట్లో మనం చూసినట్లయితే ఎస్ఐ గురించే మాట్లాడుతున్నాను నేను. ఏపీఎస్ఐలో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏంటి సార్ అంటే గాంధీ యుగం మీద మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. గాంధీ యుగం మీద రెగ్యులర్గా కూడా ఎక్కువ క్వశ్చన్లు, 5 క్వశ్చన్లు, 6 క్వశ్చన్లు, 7 క్వశ్చన్లు అడుగుతున్నటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి గాంధీ యుగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రెండవది సాంఘిక మత సంస్కరణల ఉద్యమాలు అని చెప్పేసి అంటాం. సాంఘిక సంస్కరణ ఉద్యమాలు మరియు మత సంస్కరణ ఉద్యమాలు, ఈ రెండింటికి కూడా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వాలి. నెక్స్ట్ తర్వాత విజయనగర సామ్రాజ్యం, రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి విజయనగర సామ్రాజ్యం చదవాలి. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానులు, అదేవిధంగా మౌర్య అనంతర యుగం. అంటే మౌర్య అనంతర యుగంలో మీరు ఏ టాపిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్ అంటే నెంబర్ 1 కుషానులు, అదేవిధంగా నెంబర్ 2 శాతవాహనులు, అదేవిధంగా నెంబర్ 3 ఇండో గ్రీకులు, ఓకేనా. ఇండో గ్రీకులు అంటాం. అదేవిధంగా 4 సంగం యుగం అంటాం, ప్రాచీన తమిళ రాజ్యాలను కూడా అంటారు. ఈ 4 మీద మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ పెట్టండి. మిగిలిన వాటి మీద పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. కాబట్టి మౌర్య అనంతర యుగంలో మీరు చూడాల్సినటువంటి టాపిక్స్ ఇవి. నెక్స్ట్ తర్వాత హర్షవర్ధనుడు, ఆయన సాధించిన విజయాలు చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా రెగ్యులర్గా క్వశ్చన్లు వస్తున్నాయి. నెక్స్ట్ గుప్తులు, అదేవిధంగా లాస్ట్ 1 సింధు నాగరికత. సార్ సింధు నాగరికత ఫస్ట్ ఉండాలి కదా సార్ అంటే నేనేం చెప్తున్నా, ఆ విధానాల ప్రకారం చెప్తున్నా. ఇవన్నీ కూడా ఫస్ట్ చదవాల్సినటువంటి అంశాలు. ఖచ్చితంగా వీటినైతే వదలకూడదు. వీటి మీద ఖచ్చితంగా 100% క్వశ్చన్ ఇస్తూ వస్తున్నాడు 2016 నుంచి 2023 వరకు జరిగిన ఎగ్జామినేషన్లో. నెంబర్ 1, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలా? సెకండ్ ప్రిఫరెన్స్ మీరు చూస్తే ఐరోపా వారి రాక అని చెప్పేసి అంటాం అనమాట. భారతదేశంలోకి యూరోపియన్లు రావడం, ఆ యూరోపియన్లు ఎవరు, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏంటి, వాళ్ళ వర్తక స్థావరాలు ఏంటి, ఈ యొక్క అంశాలు అనమాట. వీటిని చూడాలి. రెండవది చోళులు. నెక్స్ట్ 3 మౌర్యులు, మౌర్య సామ్రాజ్యం అని చెప్పేసి అంటాం. 4 జైన మతం. 5 గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్. అదేవిధంగా 1857 సిపాయిలు తిరుగుబాటు, భక్తి ఉద్యమము, అతివాదులు చేసిన ఉద్యమాలు అంటే అతివాదులు చదవాలండి. అతివాదులు ఎవరు, వాళ్ళు రాసిన పత్రికలు ఏంటి, వాళ్ళ యొక్క బిరుదులు ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని సెట్ చేసుకోవాలి. దాంతోపాటుగా వాళ్ళు చేసిన ఉద్యమాలు, ముఖ్యంగా వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అంట. రెండోది హోమ్ రూల్ ఉద్యమం, ఓకేనా. ఇవి చదవాలి. అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి కూడా చదవాలా. ఇవి 2 అనమాట. ఇది రెండో ఫేజ్ అనమాట. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి దాన్ని, రెండో ఫేజ్లో ఉన్నదాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని సీరియస్గా తీసుకొని చదవాలి. తర్వాత సమయాన్ని అనుసరించి మనం చదవాల్సిన 3వ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో ఉన్నవి ఏంటి సార్ అంటే ఆర్య నాగరికత లేదా వేద నాగరికత అంటాం. నెక్స్ట్ బౌద్ధ మతం చాలా ఇంపార్టెంట్. కానిస్టేబుల్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ అనమాట. బౌద్ధ మతం మీద చాలా తక్కువగా ఇస్తున్నాడు క్వశ్చన్స్ ఎస్ఐ ఎగ్జామ్లో. నెక్స్ట్ మరాఠాలు, కానీ మరాఠాల మీద ఈసారి ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ బ్రిటిష్ ఆక్రమణలు, పల్లవులు, రాష్ట్రకూటులు, మితవాదులు, కాకతీయులు. ఇది థర్డ్ అనమాట. ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ రావాలి. ఇలా చదువుకుంటే మీరు ఎక్కువగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏపీలో ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దీన్ని నోట్ చేసుకొని దీని ప్రకారము మీరు ప్రిపరేషన్ అనేటువంటిది చేయాలి. నాకు తెలిసినంత వరకు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 3 ఏదైతే చెప్పానో ఈ 3టిని చదవాల్సిందే. నేను ఎవరు చెప్తున్నా, సమయం తక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులకి రివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ముందుగా దేనికి రివిజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది కూడా మనం చూసుకోవాలి.
అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఈ యొక్క వీడియో అనేటువంటి నేను చేశాను. కాబట్టి దీని ప్రకారము మీరు ప్రిపరేషన్ కానీ కంటిన్యూ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది సాధిస్తారు. అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ సంబంధించి కూడా నేను ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకోసం చేస్తాను. ఓకేనా? ఉంటాను. నేను మీ శ్రీ వెంకట్ సార్.